ఆధ్యాత్మ రామాయణము యుద్ధకాండము చతుర్దశి సర్గము. సీతారామ లక్ష్మణులు అయోధ్యానగరమునకు తిరిగి చేరుకొనుట, భరద్వాజముని ఆతిథ్యము, భరత సమాగమము. శ్రీ మహాదేవ ఉవాచ పాతయిత్వా తతశ్చక్షుః సర్వతో రఘునందన అబ్రవీన్ మైథిలీం సీతాం రామస్య నిభాననాం త్రికూటశిఖరాగ్రస్థాం పశ్య లంకాం మహాప్రభాం ఏతాం రణభువం పశ్య మాంసకర్దమ పంకిలాం అసురాణాం ప్లవంగానాం అత్ర వై శసనం మహత్ అత్ర మే నిహతస్సేతే రావణో రాక్షసేశ్వరః కుంభకర్ణేంద్రజిన్ముఖ్యాః సర్వే చాత్ర నిపాతితాః ఏష సేతుర్మయా బద్ధః సాగరే సలిలాశయే ఏతచ్చదృశ్యతే తీర్థం సాగరస్య మహాత్మనః సేతుబంధమితి ఖ్యాతం త్రైలోక్యేన చ పూజితం ఏతత్ పవిత్రం పరమం దర్శనాత్ పాతకాపహం అత్ర రామేశ్వరో దేవో మయా శంభుః ప్రతిష్ఠితః అత్ర మాం శరణం ప్రాప్తో మంత్రిభిశ్చ విభీషణః ఏషా సుగ్రీవనగరీ కిష్కింధా చిత్రకాననా. శ్రీ మహాదేవుడు ఇట్లనెను, పార్వతి, అనంతరము అన్ని వైపులా దృష్టిని సారించుచు రఘునందనుడు చంద్రుని బోలు ముఖము కలిగిన మిథిల రాజపుత్రి యొక్క సీతతో ఇట్లనెను, త్రికూటగిరి శిఖరముపై నెలకొన్న ప్రభావహాసమైన లంకాపురిని చూడు. మాంసమయమైన అడుసును బురదను కలిగిన ఈ యుద్ధభూమిని చూడు. వానరులకు రాక్షసులకు ఇక్కడే ఘోరముగా పోరు జరిగినది. ఇక్కడనే నాచే రాక్షసరాజు రావణుడు వధింపబడి నేల కొరిగినాడు. కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు మొదలగు రాక్షస వీరులందరూ ఇక్కడే అసువులు బాసినారు. జలపూర్ణమగు ఈ సాగరమునందు ఇక్కడే నాచే సేతువు నిర్మించబడినది. అదిగో కనబడుచున్నది మహాత్ముడకు సముద్రుని యందు సేతుబంధమను పేరుతో త్రిలోకములందు పూజింపబడుచు కానవచ్చుచున్న సాగర తీర్థము. ఇది పవిత్రము, శ్రేష్టము, దర్శనము చేతనే పాపములు హరింపగలుగున్నది. ఇచటనే రామేశ్వరుడను పేర శంకర భగవానుడు నాచే ప్రతిష్ఠింపబడెను. ఇక్కడ మంత్రులతో వచ్చిన విభీషణుడు నా వద్ద శరణు పొందినాడు. మరికొంత దూరం వెళ్లిన పిమ్మట ఇదే చిత్రములకు అడవులతో నిండినది సుగ్రీవుని కిష్కిందా నగరము. తత్ర రామాజ్ఞయా తారా ప్రముఖా హరియోషితః అనయామాస సుగ్రీవః సీతాయాః ప్రియకామ్యయా తాభిః సహోత్థితం శీఘ్రం విమానం ప్రేక్ష్య రాఘవః ప్రాహ చాద్రిమృష్యమూకం పశ్య వాల్యత్ర మే హతః ఏషా పంచవటీ నామ రాక్షసా యత్ర మే హతా అగస్త్యస్య సుతీక్ష్ణస్య పశ్యాశ్రమపదే శుభే ఏతే తాపసాః సర్వే దృశ్యంతే వరవర్ణిని అసౌ శైలవరో దేవీ చిత్రకూట ప్రకాశతే అత్ర మాం కైకేయీ పుత్రః ప్రసాదయితుమాగతః భరద్వాజాశ్రమం పశ్య దృశ్యతే యమునా తటే ఏషా భాగీరథీ గంగా దృశ్యతే లోకపావనీ ఏషా సా దృశ్యతే సీతా సరయూర్యూపమాలినీ ఏషా సా దృశ్యతే అయోధ్యా ప్రణామం కురు భామిని. ఏవం క్రమేణ సంప్రాప్తో భరద్వాజాశ్రమం హరి పూర్ణే చతుర్దశే వర్షే పంచమ్యాం రఘునందన భరద్వాజం మునిం దృష్ట్వా వవందే సానుజ ప్రభు పప్రచ్ఛ మునిమాసీనం వినయేన రఘుత్తమః శృణోషి కచ్చిత్ భరత కుశల్యాస్తే సానుజ సుభిక్షా వర్తతే అయోధ్యా జీవంతి చ హి మాతరః శ్రుత్వా రామస్య వచనం భరద్వాజ ప్రహృష్టధీః ప్రాహ సర్వే కుశలినో భరతస్తు మహామనాః ఫలమూలకృతాహారో జటావల్కలధారకః పాదుకే సకలం యస్య రాజ్యం త్వాం సుప్రతీక్షతే యద్యత్కృతం త్వయా కర్మ దండకే రఘునందన
రాక్షసానాం వినాశం చ సీతాహరణపూర్వకం సర్వం జ్ఞాతం మయా రామ తపసా తే ప్రసాదత త్వం బ్రహ్మ పరమం సాక్షాద్ ఆదిమధ్యాంతవర్జిత త్వమగ్రే సలిలం సృష్ట్వా తత్ర సుప్తోసి భూతకృత్. అంతటా రామాజ్ఞ చేసి సుగ్రీవుడు సీతాదేవి ప్రీతి కొరకు తారా మొదలగు వానర స్త్రీలను తీసుకుని వచ్చెను. వారందరినీ వెంట తీసుకుని వేగమై విమానము ఆకాశమునకు ఎగిరిను. అప్పుడు రాఘవుడు సీతతో ఇట్లు చెప్పెను, చూడు, ఇది ఋష్యముఖ పర్వతము. వాలి ఇచ్చటనే నా చేత హతుడయ్యను. ఇదియే పంచవటి. ఇచ్చటనే రాక్షసులు నా చేత మడిసిరి. శుభానన, అవిగో అగస్త్య సుతీక్ష్ణ మహర్షుల యొక్క మంగళప్రదముగు ఆశ్రమములు. సీతా వీరే మునులు అంతటా కనిపించుచున్నారు చూడు. ఇదిగో ఈ పర్వతముపై శ్రేష్టముగు చిత్రకూటము శోభించుచున్నది. ఇక్కడే కదా నన్ను బ్రతిమాలుడు కొరకు కైకేయి నందనుడు భరతుడు వచ్చెను. యమునా తీరములో భరద్వాజాశ్రమం కనవచ్చుచున్నది. అటు చూడుము, అదుగో త్రిలోక పావనీయకు భగీరథుడు తెచ్చిన గంగానది కనిపించుచున్నది కదా. సీతా, ఇతర సరయూ నది తీరమునందలి యజ్ఞయూపముల వరుసలు కనపడుచున్నవి. అక్కడ అదిగో అయోధ్య కనిపించుచున్నది. చూడుము, భామిని నమస్కరించుము. ఈ విధముగా క్రమక్రమముగా రాముడు భరద్వాజాశ్రమమును చేరెను. అప్పటికి 14 సంవత్సరములు పూర్తి అయిన తర్వాత పంచమి తిథి నాడు ప్రభువు రఘునాథుడు సోదర సమేతుడై భరద్వాజముని చూచి నమస్కరించాడు. మునీశ్వరుడు ఆసీనుడై ఉండగా రఘుత్తముడు వినయముతో ఇట్లడిగాను, మా తమ్ముడు శత్రుఘ్న సమేతుడైన భరతుని క్షేమ సమాచారమును మీరేమైనా వింటిరా? అయోధ్య సుభిక్షముగానే ఉన్నది కదా, తల్లులు కుశలముగానే ఉన్నారు కదా అని రాముని మాట విని సంతోష మనస్కుడైన భరద్వాజుడు ఇట్లనెను, రామా, అందరూ కుశలమే. మహామనస్వి భరతుడు ఫలమూలాదులు ఆహారముగా తీసుకొనుచు జటావల్కలధారి అయి పాదుకల యందే సకల రాజ్యభారమును ఉంచి నీకోసమే పరిపూర్ణముగా ఎదురుచూచుచున్నాడు. రఘునందన, దండకారణ్యమునందు నీ చేత చేయబడిన పనులన్నింటినీ గూర్చి సీతాహరణము మొదలుకుని రాక్షసుల సంహారము వరకు గల వృత్తాంతము అంతయును నీ అనుగ్రహము వలన లభించిన తపోబలము చేత నాకు తెలియను. సాక్షాత్తు నీవే పరబ్రహ్మవు, ఆదిమధ్యాంతములు లేనివాడవు, సమస్త భూతకోటికి సృష్టికర్తవు. నారాయణోసి విశ్వాత్మన్ నరాణామంతరాత్మక త్వన్నాభికమలోత్పన్నో బ్రహ్మాలోక పితామహ అతస్త్వం జగతామీశః సర్వలోక నమస్కృతః త్వం విష్ణుర్జానకీ లక్ష్మీ శేషోయం లక్ష్మణాభిదః ఆత్మనా సృజసీదం త్వం ఆత్మన్యేవాత్మమాయయా న సజ్జసే నభోవత్వం చిచ్చక్త్యా సర్వసాక్షికః బహిరంతశ్చ భూతానాం త్వమేవ రఘునందన పూర్ణోపి మూఢదృష్టీనాం విచ్ఛిన్న ఇవ లక్ష్యసే జగత్వం జగదాధారస్త్వమేవ పరిపాలకః త్వమేవ సర్వభూతానాం భోక్తా భోజ్యం జగత్పతే దృశ్యతే శ్రూయతే యద్యత్ స్మర్యతే వా రఘూత్తమా త్వమేవ సర్వమఖిలం త్వద్వినాన్యన్న కించన మాయా సృజతి లోకంశ్చ స్వగుణైరహమాదిభిః త్వచ్చక్తి ప్రేరితా రామ తస్మాత్ త్వయ్యుపచర్యతే యథా చుంబక సాన్నిధ్యాత్ చలంచే వాయు సాదయః జడాస్తథా త్వయా దృష్టా మాయా సృజతి వై జగత్ దేహద్వయమదేహస్య తవ విశ్వం రిరక్షిషో విరాట్ స్థూలం శరీరం తే సూత్రం సూక్ష్మముదాహృతం. అయితే అన్నింటికంటే ముందుగా జలమును సృజించి ఆ జలమునందే నీవు శయనించితివి. అందువలనే నీవు నారాయణుడు అయితివి. ఓ విశ్వాత్ముడా, సమస్త నరులలో అంతర్యామిగా ఉన్నది నీవే. నీ నాభియందు పుట్టిన కమలము నుండి ఏ లోకపితామహుడగు బ్రహ్మ ఆవిర్భవించెను. అందువలన నీవే జగమునకు ఈశ్వరుడు, నియంతవు, సర్వలోకములచే నమస్కరింపబడువాడు. నీవు విష్ణు భగవానుడవు. జానకి లక్ష్మీదేవి ఆదిశేషుడే లక్ష్మణుడు అను పేర అవతరించెను. నీవు అధిష్టాన రూపమున నీ అంతటా నీవే నీ లోపలనే నీ మాయ ద్వారా స్వయముగా జగత్తును సృష్టించెదవు. అయినప్పటికీ నీవు చిచ్చక్తితో
జ్ఞానస్వరూపమున సమస్తమునకు సాక్షివై ఆకాశము వలె దేనిని అంటక ఉందువు. రఘునందన, సమస్త ప్రాణులలో లోపల వెలుపల అంతటా వ్యాపించి ఉండేవాడవు నీవే. నీవు పరిపూర్ణుడవైనను తెలివిలేని వారికి మూఢబుద్ధులకు వేరుగా ఉన్నట్లు తోచెదవు. జగత్పతి, నీవే జగత్తు. జగత్తునకు ఆధారము నీవే, పాలకుడు నీవే. సమస్త ప్రాణులలో భుజించువాడు, భుజింపదగిన అన్నమును నీవే. రఘుశ్రేష్ఠ, కనవచ్చుచున్నది, వినవచ్చుచున్నది, స్మరించబడుచున్నది అంతేను నీవే. సర్వమును నీవే. నీకన్నా భిన్నమైనది వేరొకటి లేనేలేదు. రామా, నీ శక్తిచే ప్రేరితమై మాయ తన అహంకారాది గుణములతో సమస్త లోకములను సృజించుచున్నది. ఈ కారణమున వీటి రచన నీ యందు ఆరోపించబడుచున్నది. అయస్కాంతం యొక్క సన్నిధిలో ఇనుము వంటి జడములు చలనము పొందినట్లుగా నీ దృష్టి పడుటచే మాయ జగత్తును సృష్టించుచున్నది. నిజమునకు నీకు దేహం లేదు. అయినప్పటికీ విశ్వమును రక్షింపవలనను కోరికతో నీకు 2 విధములుగా దేహములు కలిగినవి. అందులో స్థూలదేహము విరాట్ అని, సూక్ష్మదేహము సూత్రము అని, అనగా సూత్రాత్మ హిరణ్యగర్భుడు అని తెలియజెప్పబడినది. విరాజ సంభవం చేతే అవతారాః సహస్రశః కార్యాంతే ప్రవిశంచేవ విరాజం రఘునందన. అవతార కథాం లోకే ఏ గాయంతి గృణంతి చ అనన్య మనసో ముక్తేస్తేషామేవ రఘుత్తమా. త్వం బ్రహ్మణా పురా భూమేర్భారహారాయ రాఘవ ప్రార్థితస్తపసా తుష్టస్త్వం జాతోసి రఘుకులే. దేవకార్యమశేషేణ కృతం తే రామ దుష్కరం బహువర్షసహస్రాణి మానుషం దేహమాశ్రితః కుర్వన్ దుష్కరకర్మాణి లోకద్వయహితాయ చ పాపహారీణి భువనం యశసా పూరయిష్యసి. ప్రార్థయామి జగన్నాథ పవిత్రం కురు మే గృహం స్థిత్వాద్య భుక్త్వా సబలః సోగమిష్యసి పత్తనం. తథేతి రాఘవోత్తిష్ట తస్మిన్నాశ్రమ ఉత్తమే ససైన్యః పూజితస్తేన సీతయా లక్ష్మణేన చ. తతో రామశ్చింతయిత్వా ముహూర్తం ప్రాహ మారుతిం ఇతో గచ్చ హనూమన్స్త్వం అయోధ్యాం ప్రతి సత్వరః. జానీహి కుశలీ కచ్చేజ్జనో నృపతి మందిరే శృంగవేరపురం గత్వా బ్రూహి మిత్రం గుహం మమ. జానకీ లక్ష్మణోపేతం ఆగతం మాం నివేదయ. నందిగ్రామం తతో గత్వా భ్రాతరం భరతం మమ. దృష్ట్వా బ్రూహి సభార్యస్య సభ్రాతుః కుశలం మమ. సీతాపహరణాదీని రావణస్య వధాదికం బ్రూహి క్రమేణ మే భ్రాతుః సర్వం తత్ర విచేష్టితం. హత్వా శత్రుగణాన్ సర్వాన్ సభార్యః సహ లక్ష్మణః ఉపయాతి సమృద్ధార్థః సారుక్షహరీశ్వరైః. ఇత్యుక్త్వా తత్ర వృత్తాంతం భరతస్య విచేష్టితం. సర్వం జ్ఞాత్వా పునః శీఘ్రం ఆగచ్చ మమ సన్నిధిం. తథేతి హనుమాంస్తత్ర మానుషం వపురా స్థితః. రఘునందన, నీ విరాట్ శరీరము నుండి ఈ వేల కొలదిగా అవతారములు పుట్టుచున్నవి. తమ పని ముగించుకుని తిరిగి అవి నీయందే లీనమగుచున్నవి. రఘునాథ, లోకములో అనన్య చిత్తులై ఎవరు నీ అవతారగాథలు గానము చేయుదురో విందురో వారికి మాత్రమే ముక్తి లభించును. ఓ రాఘవ, ఒకప్పుడు బ్రహ్మదేవుడు భూభారమును బాపుటకై నిన్ను ప్రార్థించెను. అతని తపస్సు చే సంతుష్టుడవై నీవు రఘువంశమునందు అవతరించితివి. రామా, దేవతలకు అత్యంత దుష్కరముకు కార్యమును నీవు సాధించితివి. ఇంకా నీవెన్నో వేల సంవత్సరముల నుండి మానవదేహము నుండి ఏ పరలోక కళ్యాణమునకు ఎన్నో అలౌకికములు పాప వినాశకరములు ఒక కార్యములు చేయుచు సర్వలోకములను నీ యశస్సుతో పరిపూర్ణము చేసేదవు. ఓ జగన్నాథ, నా ప్రార్థనను మన్నించి నేడు మీరు ఇక్కడనే నిలిచి నా ఆశ్రమమును పావనము చేయుము. సపరివారముగా నా ఆతిథ్యమును స్వీకరించుము. రేపు అయోధ్యానగరమును చేరుకునుము.
అని భరద్వాజ మహర్షి విన్నవించెను. అందుకు రాఘవుడు సరే మంచిది అని ఆనాడు ఉత్తమమైన అతని ఆశ్రమం నందు విడిది చేశాడు. తదుపరి భరద్వాజ మునీశ్వరుని చేత ససైన్యముగా సీతారామ లక్ష్మణులతో పూజింపబడెను. అంతటా రాముడు ఒక్క ముహూర్తకాలం ఆలోచించి మారుతో ఇట్లనెను: నీవు వేగమయ్యేచట నుండి అయోధ్యకు పోయి రమ్ము. రాజభవనమున అందరి క్షేమ సమాచారమును తెలుసుకునము. శృంగబేరపురమునకు వెళ్ళి నా మిత్రుడు గుహుని క్షేమమును అడుగుము. నేను జానకీ లక్ష్మణులతో వచ్చినని అతనికి చెప్పుము. పిమ్మట నందిగ్రామమునకు వెళ్ళి నా తమ్ముడు భరతును చూచి సీతాలక్ష్మణ సమేతునకు నా కుశలమును అతనికి వినిపింపుము. సీతాపహరణము మొదలగు రావణవధ పర్యంతము జరిగిన చరిత్రమును అంతయు క్రమముగా భరతునకు తెలియచెప్పుము. శత్రు సమూహములను సంహరించి భార్యతో తమ్మునితో కృతార్థుడనై భల్లూక వానర సమేతుడనై నేను వచ్చుచున్నాను అను వార్తను వివరింపము. ఈ విధముగా చెప్పి అక్కడ వృత్తాంతమును మరియు భరతుని ప్రవర్తనను అంతయు తెలుసుకొని వేగమే తిరిగి వచ్చి నా సన్నిధికి చేరుకొనుము అని రాముడు చెప్పగా సరే మంచిది అని హనుమ మానవుని రూపమును ధరించెను. నందిగ్రామం యయౌ తూర్ణం వాయువేగేన మారుతి గరుత్మానివ వేగేన జిఘృక్షన్ భుజగోత్తమం శృంగవేరపురం ప్రాప్య గుహమాసాద్య మారుతి ఉవాచ మధురం వాక్యం ప్రహృష్టేనాంతరాత్మనా రామో దాశరథి శ్రీమాన్ సఖాతే సహ సీతయా సలక్ష్మణస్త్వాం ధర్మాత్మా క్షేమీ కుశలమబ్రవీత్ అనుజ్ఞాతో అద్య మునినా భరద్వాజేన రాఘవ ఆగమిష్యతి తం దేవం ద్రక్ష్యసి త్వం రఘుత్తమం ఏవముక్త్వా మహాతేజా సంప్రహృష్టతనూరుహం ఉత్పపాత మహావేగో వాయువేగేన మారుతి సోపశ్యత్ రామతీర్థం చ సరయూం చ మహానదీం తామతిక్రమ్య హనుమాన్ నందిగ్రామం యయౌ ముదా క్రోశమాత్రే త్వయోధ్యాయాశ్చీరకృష్ణాజినాంబరం దదర్శ భరతం దీనం కృశమాశ్రమవాసినం మలపంకవిదిగ్ధాంగం జటిలం వల్కలాంబరం ఫలమూలకృతాహారం రామచింతాపరాయణం పాదుకేతే పురస్కృత్య శాసయంతం వసుంధరాం మంత్రిభిః పౌరముఖ్యైశ్చ కాషాయాంబరధారిభిః వృతదేహం మూర్తిమంతం సాక్షాత్ ధర్మమివ స్థితం ఉవాచ ప్రాంజలిర్వాక్యం హనుమాన్ మారుతాత్మజ యం త్వం చింతయసే రామం తాపసం దండకే స్థితం అనుశోచసి కాకుత్స్థః సత్వాం కుశలమబ్రవీత్ ప్రియమాఖ్యామి తే దేవ శోకం త్యజసు దారుణం అస్మిన్ ముహూర్తే భ్రాత్రాత్వం రామేణ సహ సంగతః. పామును పట్టబోవు గరుత్మంతుని వలె వాయువేగముతో మారుతి వెంటనే నందిగ్రామమునకు చేరుకున్నట్టుగా వెళ్ళెను. శృంగబేరపురమును చేరి పావని గుహుని కలిసి అత్యంత ఆనందము నిండిన మనస్సుతో మధురంగా ఇట్లు మాట్లాడెను: శ్రీమంతుడకు దశరథ కుమారుడు రాముడు ధర్మాత్ముడు నీ స్నేహితుడు సీతతో సౌమిత్రతో క్షేమముగా ఉన్నాడు. నీ కుశలమడిగినాడు. ఇప్పుడు భరద్వాజుని ఆజ్ఞను పొంది రాఘవుడు నీ వద్దకు రాగలడు. అప్పుడు నీవు దేవుడగు రఘుత్తమును చూడగలవు అని ఇట్లు చెప్పగా వినిన గుహుడు హర్ష పులకిత గాత్రుడాయి. వెంటనే మహాతేజస్వియకు ఆంజనేయుడు వాయువేగమున ఆకాశమునకు ఎగిసెను. రామతీర్థమును అనగా అయోధ్యను సరయూ నదిని తిలకించెను. వాటిని దాటి హనుమంతుడు సంతోషముగా నందిగ్రామమునకు చేరెను. అయోధ్య నుండి క్రోసు దూరంలో నారచీరలు కృష్ణాజనమును ధరించి దీనుడై చిక్కిన శరీరము గలవాడై ఆశ్రమవాసి అయి ఉన్న భరతుని సామీరి చూచెను. శరీర సంస్కారములను వదిలిపెట్టుటచే ఉడలంతయు మురికితో నిండిపోయినది. జడలు ధరించి నారవస్త్రములు కట్టి ఫలమూలముల ఆహారముగా తీసుకొని చుండెను. నిరంతరము రామునే చింతించుచుండెను. రామపాదుకులను ముందుగా ఉంచుకొని వాని ఆజ్ఞచే రాజ్యపాలన చేయుచుండెను. భరతుని వలనే అతని మంత్రులు సేవకులు పురప్రముఖులు కూడా కాషాయాంబరములను ధరించి ఫలమూలాదులనే స్వీకరింపుచు నియమనిష్టలతో శ్రీరామభక్తి పరాయణులై ఉండిరి. ఈ రీతిగా మూర్తి భవించిన సాక్షాత్తు ధర్మదేవత వలె నిలిచిన భరతుని హనుమంతుడు చూచెను. పిమ్మట వినయముతో దోసిలొగ్గి వాయునందనుడుకు హనుమంతుడు భరతునితో ఇట్లను:
దండకారణ్యమున తాపసుడై ఉన్న ఏ రామునికై నీవు చింతించుచుంటివో, ఎవరికై ఇంతగా పరితాపము చెందుచుంటివో అట్టి కకుత్సకులనందుడు రాముడు తన క్షేమమును తెలిపెను. స్వామి, నేను నీకు అతి ప్రియమైన వార్తను తెలుపుదును. భయంకరమైన ఈ దుఃఖమును వదిలిపెట్టుము. సమరే రావణం హత్వా రామః సీతామవాప్య చ ఉపయాతి సమృద్ధార్థ సీతః సహ లక్ష్మణః ఏవముక్తో మహాతేజ భరతో హర్ష మూర్ఛితః పపాత భువి చాస్వస్థః కైకయీ ప్రియనందనః ఆలింగ్య భరతశీఘ్రం మారుతిం ప్రియవాదినం ఆనందజైరసృజలైః శిశేష భరత కపిం దేవో వా మానుషో వా త్వం అనుక్రోశాదిహాగతః ప్రియఖ్యానస్య తే సౌమ్య దదామి బ్రువత ప్రియం గవాం శతసహస్రం చ గ్రామాణాం చ శతం వరం సర్వాభరణం సంపన్నా ముగ్ధా కన్యాస్తు షోడశ ఏవముక్త్వా పునః ప్రాహ భరతో మారుతాత్మజం బహూని మాని వర్షాణి గతస్య సుమహద్వనం శృణోమ్యహం ప్రీతికరం మమ నాథస్య కీర్తనం కళ్యాణి బత గాథేయం లౌకికీ ప్రతిభాతి మే ఏతి జీవాంతమానందో నరం వర్షశతాదపి రాఘవస్య హరీణాం చ కథమాసీత్ సమాగమః తత్వమాఖ్యాహి భద్రం తే విశ్వసేయం వచస్తవ ఏవముక్తోऽథ హనుమాన్ భరతేన మహాత్మనా ఆచచక్షే అథ రామస్య చరితం కృత్స్నశక్రమాత్ శ్రుత్వా తు పరమానందం భరతో మారుతాత్మజాత్ ఆజ్ఞాపయచ్చత్రుహణం ముదా యుక్తం ముదాన్వితః దైవతాని చ యావంతి నగరే రఘునందన నానోపహార బలిభిః పూజయంతు మహాధియః సూతా వైతాళికాశ్చైవ బందినస్తుతి పాఠకాః. ఈ ముహూర్తమునందే నీ సోదరుడు రామునితో నీవు కలియగలవు. యుద్ధమున రావణుని వధించి సీతను తిరిగి పొంది రాముడు సఫల మనోరథుడయ్యను. ఇప్పుడు సీతతో లక్ష్మణుతో కూడిన రాముడు ఇతరకు వచ్చుచున్నాడు అనిటు చెప్పగానే మహాప్రభావుడకు భరతుడు ఆనందాతిరేకమున దేహధ్యాస మరిచెను. వెంటనే కైకేయి ప్రియనందనుడు స్పృహలేని వాడై నేల వ్రాలిపోయాను. కొంతవడికి తెప్పరిల్లి ప్రేమగా పలుకువాడకు మారుతిని గట్టిగా కౌగిలించుకొనెను. అంతులేని ఆనందము వలన జరించి జలజలా పారుచున్న కన్నీటితో భరతుడు ఆ కపీశ్వరుని అభిషేకించెను. నన్ను దయతో చూడవచ్చిన నీవు దేవుడవో మానవుడవో నేను తెలియకున్నాను. కానీ ఇంతటి ప్రేమకు వార్తను చెప్పిన నీకు ఇష్టమైనది ఏది అయినా నువ్వు ఇచ్చేదను చెప్పుము. 1,00,000 గోవుల, శతాధిక సమృద్ధముకు గ్రామముల, ముగ్ధలకు సర్వాభరణ సుసంపన్నులకు 14 కన్యల, ఏది నీకు ఇష్టమో తెలుపుము అనుచు తిరిగి మారుతో భరతుడు ఇట్లు చెప్పెను. నా స్వామి ఘోరాటవులకు వెడలిన తర్వాత ఇన్ని సంవత్సరముల పిదప నా ప్రభువును గూర్చిన ప్రియమైన సమాచారమును కీర్తనమును నేడు వినుచుంటుంది కదా. బ్రతికి ఉండిననో 100 ఏళ్లకైనను సరే మానవుడు ఆనందమును పొందగలడు అన్న లోకోక్తి నేడు నిజమైనది. నీకు శుభముగాక. రఘునాథునితో వానరులకు కలయిక ఎట్లు కుదిరిను? అట్టి విషయమును నీవు నాకు వివరింపుము, నిన్ను నేను విశ్వసించేదను అని ఇట్లనగా మహాత్ముడుకు భరతునితో హనుమంతుడు చెప్పుటకు సిద్ధమాయను. అంతటా హనుమ భరతునకు రామచరిత్రమును క్రమముగా సవిస్తరముగా వినిపించెను. మారుతి వలన విన్న ఆ చరిత్రము భరతునకు అత్యంత ఆనందము కలిగించెను. అతడు వెంటనే సంతోషముతో ఆనందపరవశుడై ఉన్న శత్రుఘ్నుని ఇట్లు ఆజ్ఞాపించెను. రఘునందన, శత్రుఘ్న, నగరంలో ఎక్కడెక్కడ ఏ ఏ దేవాలయములు ఉండినవో అన్ని చోట్లను గల దేవతలందరూ బుద్ధిమంతులకు పూజారుల ద్వారా నానావిధ పూజా సంభారములతో నైవేద్యములతో పూజింపబడుదురుగాక. మహాధీశాలురు, సూతులు, వైతాళికులు, వందిమాగధలు, వారకాంతలు వందలాదిగా సంఘములై బయలుదేరుదురుగాక. వారముఖ్యాశ్చ శతశో నిర్యాంత్వత్యైవ సంఘశః రాజదారాస్తథా మాత్యా సేనాశ్చ స్వపత్తయః బ్రాహ్మణాశ్చ తథా పౌరా రాజానో ఏ సమాగతాః నిర్యాంతు రాఘవస్యాద్య ద్రష్టం శశినిభాననం భరతస్య వచః శ్రుత్వా శత్రుఘ్నః పరిచోదితాః అలంచకృశ్చ నగరీం ముక్తారత్నమయోజ్వలైః తోరణైశ్చ పతాకాభిర్విచిత్రాభిరనేకధా
అలంకుర్వంతి వేష్మాని నానాబలివిచక్షణాః నిర్యాంతి రుందస సర్వే రామదర్శనలాలసాః హయానాం శతసాహస్రం గజానామయుతం తథా రథానాం దశసాహస్రం స్వర్ణసూత్రవిభూషితం పారమేష్టిన్యుపాదాయ ద్రవ్యాణ్యుచ్చావచాని చ తతస్తు శిబికారూఢా నిర్యయూరాజయోషితః భరతః పాదుకేన్యస్య శిరస్యేవ కృతాంజలిః శత్రుఘ్నः సహితో రామం పాదచారేణ నిర్యయౌ తదైవ దృశ్యతే దూరాత్ విమానం చంద్రసన్నిభం పుష్పకం సూర్యసంకాశం మనసా బ్రహ్మ నిర్మితం ఏతస్మిన్ భ్రాతరౌ వీరౌ వైదేహ్యా రామలక్ష్మణౌ సుగ్రీవశ్చ కపిశ్రేష్ఠో మంత్రిభిశ్చ విభీషణః దృశ్యతే పశ్యత జనా ఇత్యాహ పవనాత్మజ తతో హర్షసముద్భూతో నిస్వనో దివమస్పృశత్ స్త్రీబాలయో వృద్ధానాం రామోయమితి కీర్తనాత్ రథకుంజరవాజిస్థా అవతీర్య మహీం గతాః దదృశుస్తే విమానస్థం జనాః సోమమివాంబరే ప్రాంజలిర్భరతో భూత్వా ప్రవృష్టో రాఘవోన్ముఖః తతో విమానాగ్రగతం భరతో రాఘవం ముదా వవందే ప్రణతో రామం మేరుస్థమివ భాస్కరం తతో రామాభ్యనుజ్ఞాతం విమానమపతద్భువి. రాజభార్యలు తల్లులు అట్లే అమాత్యులు గజ తురగ పదాతి గణములు దళములు బ్రాహ్మణులు పౌరులు రాముని రాకకై వచ్చిన రాజులు చంద్రబింబం వంటి ముఖము కలిగిన రాఘవును చూచుటకై ఇప్పుడే బయలుదేరుగాక అని చెప్పిన భరతుని మాట విని శత్రుఘ్నుని ఆదేశము మేరకు నగరమును అలంకరించింది. ముత్యములు రత్నములు పొదిగిన తోరణములు చిత్ర విచిత్రములు పతాకములు అన్నందు ఏర్పరిచిరి. అలంకారమునందు నేర్పరులు ఇండ్లను రకరకములుగా అలంకరించుచుండిరి. రామదర్శన లాలసులై అందరూ గుంపులు గుంపులుగా బయలుదేరుచుండిరి. 1,00,000 గుర్రములు 10,000 ఏనుగులు బంగారు పగ్గములతో అలంకరింపబడిన 10,000 రథములు కదిలేను. ప్రజలు రకరకములకు ఐశ్వర్య సూచకములకు చిన్న పెద్ద వస్తువులు తీసుకుని వెడలిరి. అనంతరము పల్లకీలపై రాణివాసము కదిలినది. భరతుడు పాదుకుల నుండి శిరస్సును ధరించి కృతాంజలి అయి శత్రుఘ్నుడు తోడురాగా పాదచారి అయి బయలుదేరాను. అక్కడ నుండి అప్పుడే దూరముగా చంద్ర సమానమైన కాంతిగల పుష్పక విమానము గోచరించినది. సూర్యప్రకాశవంతమైన ఆ విమానము బ్రహ్మమానసముతో నిర్మించబడినది. అట్టి పుష్పక విమానమునందు జానకీ సహితముగా వీర సోదరులకు రామలక్ష్మణులు, కపిరాజు, సుగ్రీవుడు, మంత్రులతో విభీషణుడు కనబడుచున్నారు. అదుగో జనులారా చూడుడు అని హనుమంతుడు పలికెను. అంతలో అదుగో శ్రీరామచంద్ర ప్రభువు వచ్చుచున్నాడు, అదుగో రాముడు, అదుగో అనుచు స్త్రీ బాల యువవృద్ధులు అందరూ కీర్తించగా ఆనంద సముద్భవమై ఆ ధ్వని ఆకాశము దాకా ఎగబ్రాకెను. అందరూ రథములను, ఏనుగులను, గుర్రములను దిగి నేలపై నిలిచి ఆకాశమున చంద్రుని వలె నున్న విమానములో ఉన్న వారిని చూచిరి. అంతటా భరతుడు పట్టరాని సంతోషముతో అంజలి ఘటించి రాఘవునికి ఎదురేగను. విమానమునకు ఎదురు వెళ్లిన భరతుడు రాఘవునికి మిక్కిలి సంతోషముతో మేరుపర్వత శిఖరమున ఉదయించుచున్న సూర్యుని వలె మిక్కిలి వినయముతో నమస్కరించను. పిమ్మట రాముని ఆజ్ఞచే ఆ విమానము నేలపై దిగను. ఆరోపితో విమానం తద్భరత సానుజస్తదా రామమాసాద్యముదిత పునరేవాభ్యవాదయత్ సముత్థాప్య చిరాదృష్టం భరతం రఘునందన భ్రాతరం స్వాంకమారోప్య ముదాతం పరిషస్వజే తతో లక్ష్మణమాసాద్య వైదేహీం నామ కీర్తయన్ అభ్యవాదయత ప్రీతో భరత ప్రేమ విహ్వలః సుగ్రీవం జాంబవంతం చ యువరాజం తథాంగదం మైందద్ వివిధ నీలాంశ్చ వృషభం చైవ సస్వజే సుషేణం చ నలం చైవ గవాక్షం గంధమాదనం శరభం పనసం చైవ భరత పరిషస్వజే సర్వే తే మానుషం రూపం కృత్వా భరతమాదృతా పప్రచ్ఛుకుశలం సౌమ్యా ప్రవృష్టాశ్చ ప్లవంగమా తతః సుగ్రీవమాలింగ్య భరత ప్రాహ భక్తితః
త్వత్సహాయేన రామస్య జయో జయో భూద్రావణో హతః త్వమస్మాకం చతుర్నాం తు భ్రాతా సుగ్రీవ పంచమః శత్రుఘ్నశ్చ తదా రామం అభివాద్య స లక్ష్మణం సీతాయాశ్చరణౌ పశ్చాద్వందే వినయాన్వితః రామో మాతరమాసాద్య వివర్ణాం శోకవిహ్వలాం జగ్రాహ ప్రణతపాదౌ మనో మాతు ప్రసాదయన్ కైకేయీం చ సుమిత్రాం చ ననామేతరమాతరౌ భరత పాదుకే తే తు రాఘవస్య సుపూజితే యోజయామాస రామస్య పాదయోర్భక్తి సంయుతః. భరతుడు శత్రుఘ్నుడు విమానము ఎక్కి రాముని చేరి సంతసముగా మరలా నమస్కరించింది. చిరకాలముకు కానవచ్చిన భరతుని సోదరుడు రాముడు లేవదీసి తన ఒడిలో కూర్చుండబెట్టుకుని ఆనందముగా కౌగిలించుకున్నాడు. అంతటా లక్ష్మణుని చెంతకు చేరి పిమ్మట సీతాదేవి సమీపమునకు చేరి తన ప్రవరాధికమును చెప్పుకొని మిగుల ప్రేమభావము పొంగిపోవగా భరతుడు నమస్కరించను. సుగ్రీవుడు, జాంబవంతుడు, యువరాజు అంగదుడు, మైందుడు, ద్వివిధుడు, నీలుడు ఋషభులను వారిని కౌగిలించుకున్నాను. సుషేణుని, నలుని, గవాక్షుని, గంధమాదనుని, శరభుని, పనసుని కూడా భరతుడు ఆలింగనము చేసుకున్నాడు. వారందరూ మానవ రూపమును దాల్చి భరతుని సత్కారమును పొందిరి. సౌమ్యులు, ప్రసన్నమతులు అయిన వానరులందరూ కూడా భరతుని గౌరవించి కుశలమడిగిరి. అనంతరము సుగ్రీవుని కౌగిలించుకుని భరతుడు భక్తితో ఇట్లనను: నీ సాయము వలనే రాముడు జయమును సాధించాను, రావణుడు హతుడయ్యాను. సుగ్రీవా, మేము నలుగురమే కాదు, నీవు మాకు 5వ సోదరుడు అని భరతుడు అనెను. అంతటా శత్రుఘ్నుడు కూడా రామలక్ష్మణులకు నమస్కరించెను. వినయముతో సీతాదేవి చరణములకు వందనమాచరించెను. అనంతరము రాముడు వివరణయ్యి శోకపరితప్తురాలకు తల్లిని చేరి అతి వినీత భావముతో చరణములను స్పృశించి ఆమె చిత్తమునకు ప్రసన్నత కలిగించాను. అట్లే కైకేయికి, సుమిత్రకును, ఇతర తల్లులకును నమస్కరించాను. ఇన్ని నాళ్లుగా తాను చక్కగా పూజించిన శ్రీరామ పాదుకలను భరతుడు రాముని పాదములకు భక్తియుతుడై సమర్పించెను. రాజ్యమే తన్యాసభూతం మయా నిర్యాతితం తవ అద్య మే సఫలం జన్మ ఫలితో మే మనోరథః యత్పశ్యామి సమాయాతం అయోధ్యాం త్వామహం ప్రభో కోష్ఠాగారం బలం కోశం కృతం దశగుణం మయా త్వత్తేజసా జగన్నాథ పాలయస్వ పురం స్వకం ఇతి బ్రువాణం భరతం దృష్ట్వా సర్వే కపీశ్వరాః ముముచుర్నేత్రజం తోయం ప్రశశంసు ముదాన్వితాః తతో రామ ప్రహృష్టాత్మా భరతం స్వాంకగం ముదా యయౌ తేన విమానేన భరతస్యాశ్రమం తదా అవరుహ్య తదా రామో విమానాగ్రా మహీతలం అబ్రవీత్ పుష్పకం దేవో గచ్చ వై శ్రవణం వః అనుగచ్ఛానుజానామి కుబేరం ధనపాలకం రామో వసిష్ఠస్య గురోః పదాంబుజం నత్వా యథా దేవగురో శతక్రతుః దత్వా మహార్హాసనముత్తమం గురో రూపా వివేశాధ గురో సమీపతః. ప్రభు, న్యాసరూపముగా ఉంచబడిన నీ రాజ్యమును స్వీకరింపుము. త్వదీయం వస్తు శ్రీరామ తుభ్యమేవ సమర్పయే. ఓ స్వామి, ఈనాటికి మీరు అయోధ్యకు తిరిగి వచ్చినందున నేడు నా జన్మము సఫలమైనది, నా కోరిక నెరవేరినది. నీ ప్రభావం వలన కోశాగారము, ధాన్యాగారము, స్కందావారము 10 రెట్లు వృద్ధి చెందినవి. ఓ జగన్నాథ, నీ పురము నీకు నీవే పాలించుకును అని ఇట్లు చెప్పుచున్న భరతుని చూచి అందరూ వానర వీరులు కన్నీరు నింపుకొని సంతోషముతో అతన్ని ప్రశంసించిరి. అంతటా రాముడు ఆనంద తరంగిత హృదయుడై భరతుడు తన అంకముందుగా అదే విమానముపై భరతాశ్రమమునకు వెళ్ళాను. అక్కడ విమానము నుండి నేలకు దిగాను. రాముడు అంతట పుష్పకమునకు ఇట్లు చెప్పాను: వాహనమా, నీవు కుబేరుని కడగ పొమ్ము, అనుమతించుచుంటిని. ధనపాలకుడుగు కుబేరుని చేరుకొనుము అనెను. దేవగురువగు బృహస్పతికి ఇంద్రుడు నమస్కరించినట్లుగా శ్రీరాముడు తన కులగురువగు వశిష్ఠ మహర్షి పాదపద్మములకు వందనమాచరించెను. గురువు గారికి తగిన ఉత్తమమైన ఆసనమును సమర్పించి అతనిని అందులో అలంకరింపజేసెను. తదుపరి గురుచరణ సన్నిధిలో తాను కూర్చుండెను.
ఇది శ్రీమద్ అధ్యాత్మ రామాయణే ఉమామహేశ్వర సంవాదే యుద్ధకాండే చతుర్దశ సర్గ సమాప్త. ఇది శ్రీ ఉమామహేశ్వర సంవాద రూపమగు శ్రీమద్ అధ్యాత్మ రామాయణమునందలి యుద్ధకాండమునందు 14వ సర్గము సమాప్తము. పంచదశ సర్గము శ్రీరామ పట్టాభిషేక మహోత్సవము. శ్రీ మహాదేవకృతి శ్రీ మహాదేవకృత శ్రీరామస్తుతి. శ్రీ మహాదేవ ఉవాచ తతస్తు కైకేయీ పుత్రో భరతో భక్తి సంయుతః శిరస్సంజ్ఞలిమాధాయ జ్యేష్ఠం భ్రాతరమబ్రవీత్.